హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఇంతకుముందు పెట్టిన వీడియోకి మీరు అందరూ మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను మాత్రం ఇంకొక షాపింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో మేము ఈ వీకెండ్ నుమాయిష్కి వెళ్ళామన్నమాట. ఇది నాంపల్లిలో ఉంది, అందరికీ తెలుసు. సో ఇక్కడ కలెక్షన్ చూపిద్దామని వెళ్ళాము. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వీకెండ్స్లో మాత్రం మోస్ట్లీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ట్రాఫిక్ చాలా హెక్టిక్గా ఉంది. ఆల్మోస్ట్ మాకు ఇంటి దగ్గర నుండి అక్కడ రీచ్ అవ్వడానికి 1.5 అవర్ పట్టింది. ఇంకా పార్కింగ్ దొరకడానికి కూడా చాలా కష్టమైంది. 4 వీలర్ అయితే ఇంకా చాలా కష్టం. సో బెటర్ వీకెండ్స్లో అవాయిడ్ చేసి వీక్ డేస్లో వెళ్తే మనకి ఇంత ట్రాఫిక్ కూడా ఉండదు. ఇంకా ఫ్రీగా కూడా షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది. లేదు వీకెండ్లో వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్, సో దట్ మనకి ఇంత ట్రాఫిక్ ఉండదు. ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో 2 వీలర్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేశారు. 4 వీలర్ అయితే 120 రూపీస్ ఆర్ 150 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. మేము ఇక్కడ గేట్ నెంబర్ 1 నుండి లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ ఈచ్ పర్సన్కి టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్. నాకైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే గుర్తొచ్చేది చికెన్ కారీ డ్రెస్సెస్, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్, శారీస్ అనమాట. సో మీకు నుమాయిష్తో ఉన్న ఎక్స్పీరియన్సెస్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంట్రన్స్ నుంచే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. ప్రతి స్టాల్లో కూడా యూనిక్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. కొన్నిటి దగ్గర ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు. లైక్ ఇక్కడ 700 సేల్ అని పెట్టారు కదా, ఇక్కడ నుంచి మనం ఏది పిక్ చేసుకున్న 700. కానీ వాటిలో దుప్పట్టా రాదనమాట, ఓన్లీ బాటమ్ అండ్ టాప్ వస్తుంది. ఇంకా కొన్ని వాటిలో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ వచ్చి అరౌండ్ 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. కొన్ని స్టాల్స్లో 1000 రూపీస్ అని మనకి డ్రెస్ మెటీరియల్స్ పైన డిస్కౌంట్ ఉంది. అలాంటి స్టాల్స్లో మనం డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి దుప్పట్టా చాలా చిన్నగా వస్తుంది. మీరు ఎవరైనా అట్లా డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి చున్నీ లెంత్ ఎంత ఉందో చూసి మనకి సరిపోయింది అనుకుంటే తీసుకోవడం బెటర్. ఎందుకంటే నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు దుప్పట్టాస్ చాలా చిన్నగా వచ్చి, అలా చిన్నగా వస్తే మనకు డ్రెస్ వేసుకున్నా కూడా లుక్ ఉండదు. మళ్ళీ దానికోసం మళ్ళీ మనం సపరేట్గా దుపట్టా కొనుక్కోవాల్సి వస్తుంది. సో మీరు ఎవరైనా కొనుక్కుంటే మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతిదీ చెక్ చేయండి. లైక్ డ్రెస్కి ఏమైనా డ్యామేజ్ ఉందా, లేదంటే కొన్ని థ్రెడ్స్ కూడా పోయి ఉంటాయి. అట్లా ఒకవేళ ఏమైనా ఉంటే మాత్రం అక్కడే రిటర్న్ ఇచ్చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ తీసుకోరు. మనకి కిచెన్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. కేజీ 349 కానీ 450 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనం నచ్చింది ఏదైనా తీసుకొని అక్కడ మనం కిలోలాగా వెయిట్ చేయించుకొని మనకి ఎన్ని కేజెస్ అయితే మనం అంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మనకి క్రాకరీ, ప్రతి ఒక్క క్రాకరీ ఇక్కడ ఉంది. ప్లేట్స్, సర్వింగ్ ప్లేట్స్ కానీ, ఇంకా చిన్న డిప్స్కి చిన్న చిన్న క్యూట్ బౌల్స్ వస్తాయి కదా, అలాంటి బౌల్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసి తీసుకోవచ్చు. ఇంకా ఈ టాప్స్ అయితే నైట్ వేర్ కూడా 350 250 ఆ రేంజ్ ఉన్నాయి. బట్ క్లాత్ అంత బాగాలేవు. నా సజెషన్ ఏంటంటే క్లాత్ చూసి తీసుకోవడం బెటర్. కొన్ని క్లాత్స్ చాలా రబ్బరీగా ఉన్నాయి, అవి వేసుకుంటే కూడా మనకు అంత కంఫర్ట్గా ఉండదు. ఇక్కడ మెయిన్ వచ్చి పోట్లీ బ్యాగ్స్ చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 250 350 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. బట్ మనం బార్గెన్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. ఇఫ్ మనం బార్గెన్ చేయలేదంటే మనం లాస్లో పడినట్టే. వాళ్ళు చెప్పడం కూడా ప్రైస్ చెప్తారు, లైక్ 1600 1800 ఆ రేంజ్లో కూడా చెప్తారు. కానీ మనం అడిగి మనకి వర్త్ అనిపిస్తే మాత్రం తీసుకోవడం బెస్ట్. ఇంకా ఇక్కడ జ్యూతీస్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవి నార్మల్గా మనకైతే బయట అంత కలెక్షన్ దొరకదు. ఈ నుమాయిష్లో అయితే చాలా కలెక్షన్ ఉంటుంది. లైక్ ఇట్లా వర్క్ వచ్చినవి, వాటిపైన పర్ల్స్ ఉన్నవి, వీటిని జోధ్పూరి అనుకుంటా. ఇఫ్ నాట్ మీరు నాకు కరెక్ట్ చేసి చెప్పండి. సో ఇలాంటి కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా కార్డ్ సెట్స్ అయితే చెప్పనవసరం లేదు, అడుగున మనకు కార్డ్ సెట్సే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పక్కా తీసుకోవచ్చు. ఇంకా మీరు నుమాయిష్కి వెళ్తే ఏమేమి షాపింగ్ చేస్తారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఇక్కడ ఎలాంటి డ్రెస్సెస్ నచ్చుతాయో కూడా నాకు కమెంట్ చేయండి. ఇక్కడ బాందిని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. కానీ ఈ బాందిని డ్రెస్సెస్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక 2 వాషెస్ తర్వాత కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది. కానీ వేసుకున్నప్పుడు మాత్రం లుక్ చాలా బాగుంటుంది. మీకు ఎవరికి బాందిని డ్రెస్సెస్ అంటే ఇష్టం? దీని తర్వాత ఇంకా ముందు స్టాల్స్లోకి వస్తే 650 550 ఈ రేంజ్లో మనకి కంప్లీట్ సెట్స్ వస్తాయి అన్నమాట. ఇందులో మనకి టాప్, బాటమ్ అండ్ చున్నీ 3 కూడా వస్తాయి. సో మనం తీసుకోవచ్చు. దీని తర్వాత వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా ఉంది. లైక్ టాప్స్ కానీ, జీన్స్ కానీ, ట్రౌజర్స్ కానీ అట్లా కూడా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకి గాగుల్స్ కానీ, హ్యాట్స్ కానీ, క్యాప్స్ ఇట్లా కూడా ఉన్నాయి. టాయ్స్ కూడా చాలా ఉన్నాయి. పిల్లల్ని తీసుకొని వెళ్తే ఖచ్చితంగా గోల చేస్తారు కొనిమని. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు కదా, ఇందులో అయితే ఏ డిస్కౌంట్ ఉండదు. బట్ వెనకాల వేరే డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, మనం అందులో వెళ్ళి బార్గెన్ చేస్తే మనకి ఒకవేళ ప్రైస్ ఓకే అయితే వాళ్ళు ఇస్తారనమాట.
ఇక్కడ ఈ కలెక్షన్ అని కాదు, చాలా కలెక్షన్ ఉంది. మనం ఎక్కడ కూడా ఏ మాల్స్లో కూడా అంత కలెక్షన్ దొరకదు ఇంత రీజనబుల్ ప్రైజెస్కి. సో మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకు జ్యువెలరీ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. జుమ్కాస్, చాన్బాలీస్ కానీ, ఇంకా హెయిర్ క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలానే ఉన్నాయి. ఈ అమెరికన్ దాంట్లో మాత్రం కొంచెం కలెక్షన్ చాలా ఉంది. అందులో మనకి పెద్ద పెద్ద బౌల్స్ నుంచి చిన్న బౌల్స్ వరకు కూడా ఉన్నాయి. ఈ పెద్ద ట్రేస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ట్రేస్ వచ్చి మనకు సర్వింగ్కి యూజ్ అవుతాయి. నార్మల్గా అయితే అంత పెద్ద యూజ్ ఉండవు మనకి. దీని తర్వాత చిన్న చిన్న క్యూట్ కప్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ మనం సాసెస్ వేసుకోవడానికి, డిప్స్ వేసుకోవడానికి, అలాంటి కప్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కానీ మనకు సింగిల్ పీస్ ఐ థింక్ ఇవ్వరు. మోస్ట్లీ మనం కేజీ ఆర్ 2 kg అలా తీసుకుంటేనే మనకి ఇస్తారనమాట. ఈ కలెక్షన్ కూడా చాలా ఉంది. ఇందులో కొన్ని ఫైబర్ ఉన్నాయి, కొన్ని సెరామిక్ కూడా ఉన్నాయి. ఫైబర్లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది కంపేరింగ్ టు సెరామిక్ అయితే కొంచెం బ్రేక్ అవుతుంది కదా. సో ఈ ఫైబర్ అయితే మనకు అంత ఈజీగా ఏం బ్రేక్ అవ్వదు, యూస్ చేయొచ్చు చాలానే. దీని తర్వాత ఇంకా చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఆ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా వాటిని బార్గెన్ చేసి తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఇఫ్ మనం బార్గెన్ చేయకపోతే అదే ప్రైస్కి తీసుకున్నాం అనుకో, మనం ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా ప్రైస్ చాలా తక్కువే ఉంది. సో మీరు కంపేర్ చేసి తీసుకోవడం బెటర్. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఉంది, నాకు చాలా నచ్చాయి. వీళ్ళు కూడా ప్రైజెస్ చాలా చెప్తున్నారు. మీరు ఒకసారి ప్రైజెస్ చెక్ చేసుకొని తీసుకోండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్ ఇలా కలెక్షన్ కూడా చాలా హ్యూజ్ ఉందన్నమాట. ఇక్కడ నార్మల్ ట్రెడిషనలే కాకుండా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి 1 piece డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి. ఇంకా దుపట్టాస్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి సింగిల్ దుపట్టాస్ కూడా అమ్ముతున్నారు. బట్ వారు మనకి 1000 రూపీస్, 1500 ఆ రేంజ్ చెప్తున్నారు. సో మనకి అరౌండ్ 500 ఆ రేంజ్లో తీసుకుంటే మనకి రీజనబుల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీరు నుమాయిష్కి వెళ్తే ఎలాంటి ఫుడ్ తింటారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మేము మస్కటీ కుల్ఫీ తింటున్నాం అనమాట. డ్రై ఫ్రూట్ కుల్ఫీ అండ్ మట్కా పాట్ ఉంది కదా, పాట్లో కూడా ఐస్ క్రీమే. బట్ అది రెండు కూడా సేమ్ టేస్ట్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక లేన్ మొత్తం మనకి ఇవి చికెన్ కర్రీ డ్రెస్సెసే ఉన్నాయి. ఇందులో మనకి వైట్ కూడా ఉన్నాయి. అంటే మనకి తీసుకొని మనకి నచ్చిన కలర్ డై చేయించుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీకు యూనిక్ డిఫరెంట్ కలర్ కావాలంటే మాత్రం అలా వైట్ కలర్ తీసుకొని మనం డైయింగ్ చేసుకోవడం బెస్ట్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అన్ని కబాబ్ సెక్షన్ అనమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెప్పొద్దు, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకి హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా హోమ్ డెకోరే కాకుండా మనకి ఇంట్లో కావాల్సిన కర్టెన్స్ కానీ, లేదంటే బెడ్షీట్స్ అట్లా కూడా చాలా ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా లిమిటెడే ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు బాయ్స్కి కలెక్షనే లేదు. ఐ థింక్ ఏదో ఒకటో రెండో స్టాల్స్ ఉండొచ్చు. దాని తర్వాత అందరి ఫేవరెట్ జోన్ అయిన గేమ్ జోన్కి వచ్చామన్నమాట. ఇక్కడ మేము మాత్రం జెయింట్ వీల్ ఎక్కాము. అరౌండ్ కాస్ట్ 150 రూపీస్. అండ్ గేమ్స్ అన్నిటికీ కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ గేమ్ అయినా కూడా 150 రూపీస్ అలా ఉన్నాయి. కొన్ని గేమ్స్కి మాత్రం 100 రూపీస్ ఉన్నాయి. మీరు వెళ్తే గేమ్స్ ఆడతారా లేదా అని కూడా నాకు చెప్పండి. ఇక్కడ మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము జెయింట్ వీల్కి, అది మీకు చూపిస్తున్నాను చూడండి. అరౌండ్ 150 per person. మేము 5 members వెళ్ళాము. అండ్ థరోలీ వీ ఎంజాయ్డ్ ద జెయింట్ వీల్. మాకు చాలా క్రేజీ అనిపించింది, చాలా నచ్చింది కూడా. మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడతారా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా జెయింట్ వీల్ ఫాస్ట్గా తిప్పలేదంట. ఒకవేళ ఇంకా ఫాస్ట్గా చేసుంటే ఇంకా క్రేజీ ఉండదని చెప్తున్నారు. బట్ నాకు అక్కడికి చాలా అనిపించింది, ఇట్ వాజ్ నైస్. దీని తర్వాత ఇంకా వాళ్ళు వేరే యాక్టివిటీస్ కూడా చేశారు మా కజిన్స్, నేను మాత్రం చేయలేదు. ఇది టాప్ వ్యూ ఆఫ్ ద నుమాయిష్, చాలా బాగుంది. పైనుండి చూస్తుంటే చూసారు ఎంత క్రౌడ్ ఉన్నారో. టోటల్ నుమాయిష్ మొత్తం జనాలే ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ నైస్, వీ హ్యావ్ వెల్ స్పెండ్ డే. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు కాన్స్టెంట్ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉందో కూడా నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను అలాంటి వీడియోస్ తీసి మీకు అనుకుంటుంది. సో వీ హ్యావ్ స్పెండ్ అ నైస్ డే. అండ్ మేము ఒక మంచి బిర్యానీతో ఈ డే ఎండ్ చేసాము. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.